హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులపై మూడు విషయాల ప్రకటనలండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడండి అని అధికారులకు మంత్రి సవిత ఆదేశం అండి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని బీసీ సంక్షేమ శాఖ సవిత గారు అయితే హెచ్చరించారండి. వర్షాల కారణంగా విద్యార్థులకు వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్స్లలో వసతులపై ఫిర్యాదులు అందుతున్నాయని, సౌకర్యాల కల్పన విషయంలో రాజీ పడకూడదని, పరిశుభ్రమైన వాతావరణం కలిగించినప్పుడే వారు మరింత మెరుగ్గా చదువుకునే అవకాశం ఉంటుంది అని ఆమె శనివారం ఓ ప్రకటన ద్వారా అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఇకపోతే రెండవది, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. సీఎం చంద్రబాబుకు ఎన్ఎంయుఏ వినతి అండి. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఈ పెన్షన్ ఏదైతే ఉంటుందో ఏ పెన్షన్ ఖరారు చేయలేదని, ఉద్యోగులు సర్వీసులో చేరిన తేదీ నుంచి పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ దక్కేలా చూడాలి అని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు శనివారం సీఎం చంద్రబాబునైతే కలిసి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఇంకా పనిష్మెంట్ల విషయంలో సర్క్యులర్ 1/2019 జనవరి 2019 అమలు చేయాలని అయితే క్యాడర్ స్ట్రైక్ పేరిట ఉద్యోగులను ఇతర జిల్లాలకు, జోన్లకు బదిలీలకు బదులుగా ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని కోరారు. ఇక స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ను పునరుద్ధరించి డ్రైవరు, కండక్టర్ అన్ని జీతభత్యాలు అందేలా చూడాలని అయితే విన్నపించారు. ఇక మూడవది, ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ రద్దు చేయాలి. టీఎన్యూఏ ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారండి. సర్కారు బడుల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న టోఫెల్ విధానంతో ఎలాంటి ఉపయోగం లేదు. నామమాత్రంగా ఈ వాట్సాప్ టోఫెల్కు సంబంధించి పదాలు పంపించడం, వాటిని ఫోన్ ద్వారా విద్యార్థులకు వినిపించడం వంటివి ఉపయోగం లేని ప్రక్రియ ఇది అని చెప్పి, అలాగే తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో బోధనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా వారైతే ఈ విధంగా తెలియజేశారండి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 3 అప్డేట్స్ అయితే ఉద్యోగులకు సంబంధించి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అందులో ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ రద్దు చేయాలని కోరడము, అలాగే పాత పెన్షన్ అమలు చేయాలని కోరడము, ఇక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి అని అయితే ఈ 3 అప్డేట్స్ రావడం జరిగింది.